రాష్ట్రంలో కాపు ద్రోహులు ఎవరో అందరికీ తెలుసునని, పవన్ కళ్యాణ్ పై లేనిపోని దుష్ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అలాగే ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోవాలని హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభంలకు తిరుపతి జనసేన పార్టీ కాపు నాయకులు హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన కాపు నాయకులు మాట్లాడుతూ, జనసేన పార్టీని మూవ్ చేస్తారని చెప్పడం ఎంతవరకు సమంజసమో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. అసలైన కాపు ద్రోహులు హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభంలని వైఎస్ఆర్సీపీకి కాపలా కుక్కల్లా పనిచేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పై హద్దు దాటి మాట్లాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో రాజారెడ్డి, ఇతర జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కేసుల్లో కూడా చాలా మంది కాపులు బలి చేశారు. ఈ ప్రభుత్వం రాగానే ఆ కేసు కొట్టేశారు. అప్పుడు చేయించిన ఘనత అంతా అయిందే. ఆయన ఏమైనా మాట్లాడితే చంద్రబాబు గారు నన్ను నా కుటుంబాన్ని హింసించాడు అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఈ 5 నెలల్లో 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు హింసించాడు. అంటే నువ్వు గొప్ప, ప్రజలు గొప్ప. ముద్రగడ్డ పద్మనాభం గారు మాట్లాడుతూ, ఆయన మందరి తాతలాంటి వయసు చాలా పెద్దడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భవనమాలు రావు అన్నాడు. సరే, నీకు వచ్చు కదా, నువ్వు ఎందుకు పార్టీ పెట్టలేదు? మొలతాడు కట్టుకున్న కూడా మాట్లాడలేంటే పవన్ కళ్యాణ్ గారు మొలతాడు కట్టుకున్నా లేదా అనేసి నువ్వు కానీ మీ ఇంట్లో చూసారా? సరే, నీకు మొలతాడు ఉంది కదా, పార్టీ పెట్టు, పోటీ చేయి, ఏడో చోటు పోటీ చేయి, నువ్వు కానీ కొడుకు కానీ. సలహాలు ఇవ్వడం కాదు. ముద్రగడ్డ పద్మనాభం వ్యక్తి వైసీపీలో నెల జీతానికి పనిచేస్తున్న కాపలా డాగ్. ఈరోజైనా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం చుట్టూ మాట్లాడుతూ జనసేన పార్టీ మూసేస్తారు అంటే నువ్వేమైనా జాతకాలు చెప్తున్నావా?